అందరూ సహకరించాలి భోజనం చేసేవాడిని. మంత్రపుష్పాలు దక్షిణ తీసుకోమనండి. ఓం దాతాపరస్తాద్యముదాయారా తమేవం విద్వానమృతయ భవతి బంధ అయనాయ విద్యతే రాజాదిరాజాయ పదవ్యదాయినే నమో వయం శ్రవణాయ గుర్మహే కామాం కామకామాయ వయ్యో కామేశ్వర వై బాడుగొండ గ్రామంతో చేసినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క 35వ శాంతి కళ్యాణం ఈరోజు జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 35 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క సంవత్సరం కూడా మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ ఇబ్బంది పడకుండా ప్రజలందరూ కూడా పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే బాగా నమ్మకంగా ఉంటారు. అందరి కోరికలు తీర్చే దైవంగా ఈ పరిసర గ్రామాలు కంకణం వాస్తవ్యులు జగ్జాం నరసింహరావు గారు వారి కుటుంబం ఈ కళ్యాణ ఉత్సవాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే లోపల ఉన్నటువంటి మౌల విరాట్కి వెండి తొడుగు వేయించినటువంటి భక్తులు సేవండ్ర వాస్తవ్యులు అంకిం సుబ్బారావు గారు రాణి గారి దంపతులు వారి యొక్క కుమారుడు అమితారు ఉన్నారు. ఆయన ఈ వెండి తొడుగు అనేది స్వామివారి గత 3 సంవత్సరాల క్రితం చేయడం జరిగింది. ఈ ఉత్సవాల్లోనే ఈరోజు ఆ వెండి తొడుగుతో స్వామివారి కనబడతారు. నాగాభరణం అది వెండి నాగాభరణం చేయించారు వాళ్ళు. మేము చేస్తుంటే మేము ఇస్తామని చెప్పి ముందుకు వచ్చి శివుడు వాస్తవ్యులు
వారు వెండి నాగాభరణం ఇవ్వడం జరిగింది. మరి మామూలు రోజులు అయితే మామూలుగా స్వామివారిని దర్శనమిస్తారు. ఈ 2 రోజులు మాత్రం, ఈ రోజు రేపు మాత్రం వెండి నాగాభరణంతో అలంకరణగా స్వామివారు ఉంటారు. మరి ఈ బ్రాహ్మణులు ఇదంతా కూడా పాలకొల్లు నుంచి, ఎందుకంటే ఫస్ట్ వచ్చింది పాలకొల్లు ర్యాలీ కృష్ణప్రసాద్ గారు అని చెప్పి ఆయన కళ్యాణాలు మొదలుపెట్టారు. వయసు రీత్యా రాపోయినా కానీ ఈ రోజు కూడా ఈ 1 సంవత్సరం కాకుండా ఎవరో కూడా వాయు ద్వారానే ఈ కళ్యాణ మహోత్సవానికి పాల్గొన నుంచే వచ్చి వాళ్ళు కళ్యాణం చేయడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారం అందిస్తున్న భక్తులందరికీ, మరి చాలా దూరమైనప్పుడు కూడా ఒక్కొక్కసారి ఉన్న గ్రామంలోనే మనం కళ్యాణానికి వెళ్ళాం. అయినప్పటికీ కూడా ఈ పొలాల్లోని దేవుడి దగ్గరికి చాలా దూరాల నుంచి భక్తులు వచ్చి మరి అందరూ కూడా మా సహాయ సహకారాలు అందిస్తాం. ఆ దర్శనం చేసుకోవడం, మేము పెట్టే ప్రసాదాలు స్వీకరించి వెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఒక విశేషం ఏంటంటే మనకి ప్రతి సంవత్సరం కూడా 4 నవరాత్రులు వస్తాయండి. ఒకటి ఉగాది లగాయితో కూడా మనకి వసంతోత్సవం, వసంత నవరాత్రులు జరుగుతాయండి. ఆ తర్వాత శరదృతువులో మనకి శరన్నవరాత్రులు చేస్తూ ఉంటామండి. ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు జరుగుతూ ఉంటాం. ఇప్పుడు మనకి మొన్న పాఠ్యం లాగా మాఘమాసం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ పూర్ణిమ వరకు కూడా ఈ నవరాత్రుల్ని శారదాదేవి నవరాత్రులు అని పిలుస్తామండి. ఈ శారదాదేవి నవరాత్రులు 6వ రోజు షష్ఠి రోజున ఈ ఉత్సవం చేయడం ఇది యొక్క చాలా జన్మజన్మ యొక్క అదృష్టం అన్నమాట. రేపేమో రథసప్తం అండి. ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి, అంతేకాకుండా రథసప్తం రేపు ఊరేగింపు అండి, గ్రామోత్సవం రేపు. కాబట్టి ఒక కళ్యాణం జరుగుతుంది అంటే ఒక స్వామివారి మాత్రమే కాదు, మొత్తం 30 దేవతలు కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు వాగర్ధ ఇంద్రకో వాగర్ధ ప్రతిపత్తి జగత పితలో ఉంది పార్వతీ పరమేశ్వరులు చేస్తారండి. గణపతి ముందుగా మనం ప్రార్థన చేస్తాం, గణపతి చేస్తారు. అలాగే నారాయణుడు మేనమామ నారాయణుడు లక్ష్మీదేవితో కూడి వస్తారండి. అలాగే బ్రహ్మ సరస్వతులు, అలా అందరూ దేవతలు కూడా ఇక్కడ విచ్చేసి కళ్యాణాన్ని తొలగిస్తూ ఉంటారు. కాబట్టి వారందరూ కూడా మనందరినీ కూడా ఆశీర్వదిస్తారు. కాబట్టి అందరూ కూడా వీరి యొక్క మూఢ మంత్రాన్ని జపిస్తూ కూడా ఆచార్యాలు చేసినట్టుగా ఆ కళ్యాణాన్ని మనందరూ తొలగించి భక్తి శ్రద్ధలతో ఆ యొక్క తీర్థ ప్రసాదాలు కూడా తీసుకుని అందరం కూడా తరిగిపోతాం. తర్వాత మన పాదుకలు అన్ని కూడా ఇవ్వటం జరిగింది. తర్వాత శాంతి కళ్యాణం అయిన తర్వాత హోమం, శాంతి హోమం కూడా ఉంటుంది. ఇవన్నీ అంటే ఎక్కువ మంది ఉండకపోవచ్చు, కానీ సాయంత్రం 5-6 వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇట్లా సరే ఇచ్చిన రేపు ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి ముందు రోజున ఈ స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఎప్పుడైనా సరే. ఇంకా దానికి డేట్లు ఎవరు ఆలోచించడం, అందుకోసమే ఈ స్వామివారి కళ్యాణం అంటే అందరికీ నోటెడ్. రథసప్తమి ముందు రోజున షష్ఠి తిథి రోజు కళ్యాణం జరుగుతుంది. రథసప్తమి రోజున మరి లంకలకల కానీ కంతన ఈ గ్రామంలోని కూడా స్వామివారి ఊరేగింపు జరిగిపోతున్నాం. అన్ని చోట్ల అయితే కళ్యాణం 2 గంటలు తప్పితే 2:30 గంటలు ఇలా వచ్చామో అలా వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. కానీ రాలి సిద్ధాంతి గారు ఉన్నారు, చిక్కాల సిద్ధాంతి గారు, ఆయన ఆధ్వర్యంలో ఎప్పుడైతే మొదలు పెట్టారో ఆ రోజు నుంచి 35 సంవత్సరాల వరకు కూడా ఈరోజు 35వ వార్షికోత్సవంలో దాకా కూడా పొద్దున్న లగాయత్తు సాయంత్రం దాకా ఇక్కడ కార్యక్రమాలు. ఈ పండుగ ఆవిడ కానీ ఈ వరకు పూర్వకాలంలో వాళ్ళు చేసేవారు. రాను తర్వాత కళ్యాణాల్లో ఎక్కడ కూడా చేయట్లా. ఇక్కడ అత్యంత భక్తి శ్రద్ధలతోటి శాస్త్రం ఏ రకంగా అయితే చెప్పిందో ఆ రకంగా కళ్యాణంలో భాగంగానే ఆ ధ్వజారోహణం చేయడం, నాంది దేవతను ఆహ్వానించడం, పాలికలు ఆ యొక్క నవధాన్యాలతోటి అంకురారోపణ కార్యక్రమం చేయటం, తదుపరి రక్షాబంధనాలు, ధ్వజారోహణం, తర్వాత స్వామివారికి ఆ యొక్క స్వామివారికి యజ్ఞోపేత ధారణ, అలాగే ప్రవర్లు ఇవన్నీ కూడా తదుపరి కళ్యాణంలో భాగంగా అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఈ కళ్యాణంలో ఎవరైతే పాల్గొంటారో, ఎవరైతే ఈ కళ్యాణాన్ని తిలకిస్తారో, ఆ తలంబరాల బియ్యం ఎవరైతే తీసుకుంటారో, స్వీకరిస్తారో ప్రసాదంగా, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, అలాగే వివాహం కాలేనటువంటి వాళ్ళకి
మళ్ళీ రథసప్తమి అంటే ఈ షష్ఠి తిథి వచ్చి లోపే సంబంధం కుదిరి మంచిగా వివాహం కూడా జరుగుతుందని ఈ యొక్క నమ్మకం, మన యొక్క భక్తుల నమ్మకం. అంచేతనే ఇంతమందికి చెప్పకపోయినా పెద్ద అడ్వర్టైజ్మెంట్లు కానీ బ్యానర్లు కానీ ఏం జరగవు. స్వామివారి యొక్క స్థలం, ఈ యొక్క భోగభాగ్యమైనటువంటి స్థలంలో స్వామివారి యొక్క ఇంత నిదర్శనంగా మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఈరోజు కూడా అలాగే కళ్యాణాన్ని తిలకించి స్వామివారి యొక్క తలంబరాలు తీసుకుని ఆ స్వామివారి యొక్క ప్రసాద తీసుకుని అందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు అన్న సమారాధన కార్యక్రమం మరి ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గర కూర్చోబెట్టి భోజనం పెట్టాలనే విధానంతోనే మేము ఈరోజు వరకు కూడా సిట్టింగ్ చేసి భోజనాలు పెట్టడం జరిగింది. చాలామంది బఫే మీల్స్ పెట్టమని చెప్పి అడగటం వల్ల ఈ సంవత్సరం కొత్తగా ప్రతి సంవత్సరం బఫే మీల్స్ పెడుతున్నాం. మరి పెడ నుంచి సత్యసాయి సేవా సంఘం వారు వచ్చారు. వాళ్ళకి బాగా మరి సేవా కార్యక్రమం అనేది ఎక్కువగా దేవాలయాల దగ్గరికి వెళ్ళి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ విధానం అంతా కూడా ఒకసారి స్టార్ట్ చేసి మీరు తర్వాత కళ్యాణం చూడాల్సిందిగా మన ముత్యాలరావు గారు ఆ సేవా సంఘం సత్యసాయి సేవా సంఘం అందరినీ కూడా కోరుతున్నాం. అన్ని ఎలాంటి 3 సార్లు సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అనుకుంటూ 16 సార్లు వేయాలి. ఓం సముఖాయ నమః ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఏకన్నకాయ నమః ఓం లంబోదరాయ నమః ఏకదాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఏతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః చంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఏకదంతాయ నమః గజాననాయ నమః లంబోదరాయ నమః విఘ్నాయ నమః విఘ్నాయ నమః ఓం ఏతవే నమః నమః గజాననాయ వక్రతుండాయ సర్పకర్ణాయ నమః ఏకంబాయ నమః స్కందపూర్వజాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః మహాగణాధిపతే నమః షోడశనామ పూజాం సమర్పయామి. అగరబత్తులు వెలిగించండి అందరూ కూడాను. వెలిగించిస్తారు. రెండు జాగ్రత్తలు తీసి ఇవ్వండి. స్నానం చేయండి ఒకసారి. ఓం సుముఖస్య గదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య విఘ్న విఘ్నరాజో గణాధిపః గణపతికి ప్రీతికరమైనటువంటి సంఖ్య 21. చేతను 21 రూపాయలు అక్షరం చేతితో పట్టుకోండి, పుష్పాలు చేతితో పట్టుకోండి, అక్షరాలు చేతితో పట్టుకోండి. అందరూ కూడా పుష్పాలు దక్షిణ చేతితో పట్టుకోండి. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య అర్థం క్యాబేళ్ళకి పెళ్ళి అయితే ఇంకా అందుకని సకాలంలో అవ్వాలి. గొప్పతనం అది. పెళ్ళి అవడం గొప్ప అంటే పని అవడం గొప్ప కాదు, సకాలంలో అవ్వాలి. ఇల్లు ఎప్పుడు కట్టాలి? పిల్లలు చిన్నప్పుడే కట్టుకోవాలి.